ఇదిగోండి ఫ్రెండ్స్, ఆముదం గింజలు దంచాక ఈ మాదిరిగా మెత్తగా అయినాయి అనమాట. వీటిని ఈ మూడిటితో కలుపుతున్నాను. చెప్పాను కదా, నల్ల నువ్వుల చెక్క, తెల్ల నువ్వుల చెక్క, పల్లీల చెక్క, ఆముదం గింజల పేస్టు. ఇప్పుడు వీటిలో ఫుల్గా వాటర్ పోస్తున్నాను. అంటే ఫుల్ పోయకూడదు. ఫుల్ పోస్తే గ్యాస్ ఫామ్ అయిపోయి టైట్ అయిపోయి మూత ఇబ్బంది అవుద్ది. ఇలా వేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంచి మూత పెట్టాలి. టైట్గా పెట్టకూడదు, లూజ్గా ఉంచాలి. 3 రోజుల తర్వాత తీయాలి. మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. మొత్తం అదంతా నానాలి కదా. నానిన తర్వాత మిగిలింది చూపిస్తాను ఫ్రెండ్స్. ఆముదం గింజలతో పాటు ఆముదం గింజలు దంచి ఆ పొడితో పాటు ఇవి కూడా వేస్తాను. ఇది తెల్ల నువ్వుల నుండి తీసిన చెక్క. తెల్ల నువ్వులు నూనె తీసిన తర్వాత మిగిలిందనమాట వేస్ట్. ఇది నల్ల నువ్వుల నుంచి తీసింది. ఇది పల్లీల నుంచి తీసింది. అంటే పల్లీలని గానుగలో వేసి నూనె తీసిన తర్వాత వచ్చిన వేస్ట్. ఇది దంచి పొడి చేసి వీటిని తెలగపిండి అని కూడా అంటారు. కర్రీస్ కూడా చేసుకుంటారు కొందరు. కానీ మనం మాత్రం వీటిని నానబెట్టి 3 రోజులు మంచిగా కలిసిన తర్వాత ఆ నీటిని చెట్లకు పోస్తాం అనమాట. పోసేటప్పుడు చూపిస్తాను. ఇది చాలా 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 మన చెట్టుకు కావాల్సిన అన్ని పోషకాలని అందిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇది ఆముదం గింజలు, ఈ ఆముదం కాయలు ఎండిపోయిన తర్వాత లోపల గింజలు ఉంటాయి అన్నమాట. ఆముదం అందరికి తెలుసు కదా. ఆముదం నూనె కూడా కొందరు వాడతారు. చాలా వాటికి ఉపయోగపడతాయి. అయితే నేను ఎందుకు వాడుతున్నానంటే, దంచి నీళ్ళలో వేసి గింజల్ని ఆ నీటిని చెట్లకు పోయడం వల్ల ఆముదం నూనె కూడా చాలా చెట్లకు ఉపయోగపడుతుంది అనమాట. వీటితో పాటు